అమ్మ ఒక కథ చెప్పు. ఇందాకే చెప్పాను కదమ్మా. ఇంకొక కథ చెప్పమ్మా ప్లీజ్. సరే అమ్మా, చెప్తాను విను. కథ పేరు ధనానికి ధన సహాయం. ఒకానొక కాలంలో ఒక రాజు ఇంటి ముందుకు ఒక బైరాగి వచ్చి, నాకు తెలివి అయితే ఉన్నది కానీ దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఎక్కడా కనిపించటం లేదు. దాన్ని నేను ఉపయోగించుకోలేను, ఏం చేస్తాం అని గట్టిగా అని వెళ్ళిపోతూ ఉండేవాడు. రాజు ఒకనాడు బైరాగిని పిలిచి, నువ్వు రోజు అనే ఈ మాటలకు అర్థమేమిటి అని అడిగాడు. రాజా, ఓపిక వహించి నన్ను నమ్మి నాకు కావలసినంత డబ్బు ఇస్తే నీ ఖజానా నింపుతాను. నేను పుచ్చుకున్న ధనానికి 10 లాభం వస్తుంది అన్నాడు బైరాగి. బైరాగి కోరినంత ధనం ఇవ్వటానికి రాజు ఒప్పుకున్నాడు. కానీ మంత్రి రాజుతో రహస్యంగా, ఇందులో ఏదైనా మోసం ఉండవచ్చు, బైరాగులను నమ్మరాదు అన్నాడు. అయినా రాజు ఆ బైరాగికి అడిగినంత ధనం ఇచ్చి పంపేశాడు. 1 సంవత్సరం తర్వాత ఆ బైరాగి తిరిగి వచ్చి, జ్ఞాపకం ఉన్నానా మహారాజా, నా ఆలోచన అమలు చేస్తున్నాను, మరి కొంత ధనం కావాలి అన్నాడు. మంత్రి అడ్డు చెప్పినప్పటికీ రాజు బైరాగికి రెండోసారి కూడా ధనం ఇచ్చి పంపేశాడు. మరొక సంవత్సరం గడిచింది. ఆ బైరాగి మళ్ళీ వచ్చి, నేను చేస్తున్న పని చివరి ఘట్టంలో ఉన్నది, ధనం తక్కువ అయ్యింది, అందుకే వచ్చాను మహారాజా అన్నాడు రాజుతో. వద్దన్న మంత్రిని రాజు శాంతపరిచి బైరాగి కోరిన ధనం ఇచ్చి పంపేశాడు. మరొక సంవత్సరం గడిచింది. బైరాగి మళ్ళీ వచ్చాడు. ఇంకా ధనం కావాలా అని రాజు బైరాగిని అడిగాడు. మీ ఓపికకు ధన్యవాదాలు, పని పూర్తి అయ్యింది, మీరిద్దరూ నా వెంట రండి అన్నాడు బైరాగి. రాజు బైరాగి వెంట బయలుదేరటానికి సిద్ధపడుతూ ఉండటం చూసి మంత్రి, మన ఇద్దరినే రమ్మంటున్నాడు బైరాగి, ఎక్కడికో ఎందుకో తెలియకుండా ఈ బైరాగిని గుడ్డిగా నమ్మి ఇతని వెంట వెళ్ళటం మంచిది కాదు అన్నాడు. నమ్మటానికి ఓపిక పట్టడానికి ముందు ఒప్పుకున్నాను కదా మంత్రి, అవసరమైతే నన్ను నేను రక్షించుకోలేననుకుంటున్నావా అన్నాడు రాజు. మంత్రిగారు భయపడుతున్నట్టయితే 2 అంగరక్షకులను వెంట తీసుకురండి అన్నాడు బైరాగి. ఏమీ వద్దు, పోదాం పద అన్నాడు రాజు. మంత్రి మాత్రం అంగరక్షకులు రహస్యంగా తమను వెన్నాడి వచ్చేటట్టు ఏర్పాటు చేశాడు. బైరాగి వాళ్లను నగరం దాటించి, కొండ దాటించి, అరణ్యం దాటించి సముద్ర తీరానికి తీసుకుపోయాడు. అక్కడ ఒక చిన్న పడవ ఉన్నది. బైరాగి, రాజు, మంత్రి అందులో ఎక్కారు. వీళ్లతో పాటు 2 పడవ వాళ్లకు మట్టుకే ఆ పడవలో చోటున్నది. పడవ పోయి ఒక చిన్న దీవి చేరింది. ఆ ద్వీపం నిండా మడమల లోతు బూడిద ఉన్నది. బూడిదకు ఎగువగా కొంగలు మందలుగా ఎగురుతున్నాయి. బూడిద కుప్ప మధ్యగా ఒక కాలిబాట ఉన్నది. ఇదేం దీవి, ఏదో మంత్రాల దీవిలాగున్నదే, మమ్మల్ని ఎక్కడికి తీసుకుపోతున్నావు అంటూ మంత్రి కత్తి దూశాడు. తొందరపడకండి, ఇది చిన్న దీవి, ఎక్కువ మంది వస్తే బూడిద చెదిరిపోతుంది, కొంగలు బెదిరిపోతాయి, అందుకే రక్షక భటులను రావద్దన్నాను అన్నాడు బైరాగి. బైరాగి ఒక చోట ఆగి అక్కడ ఉన్న ఇనుప తలుపును ఎత్తాడు. దిగువకు మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు దిగి వెళ్ళి అడుగున ఏమున్నదో చూసి రమ్మని బైరాగి రాజుతో అన్నాడు. రాజు తిరిగి వచ్చేదాకా మంత్రి బైరాగిని పట్టుకుని ఉన్నాడు. రాజు భూగృహంలోకి దిగి ముత్యాల రాసులు చూశాడు. ఆయన పైకి వచ్చి మంత్రిని కూడా వెళ్ళి చూసి రమ్మన్నాడు. మంత్రి వెళ్ళి చూసి వచ్చి బైరాగికి క్షమాపణ చెప్పుకున్నాడు. రాజు బైరాగిని ఏమిటి ఇదంతా అని అడిగాడు. దానికి బైరాగి ఇలా చెప్పాడు. నేను సదానందుడనే వర్తకుణ్ణి. నేను వర్తకం చేస్తూ ఈ దివి రహస్యం ఒకటి తెలుసుకున్నాను. ఈ దివి చుట్టూ బండలున్నాయి. సముద్రాలు పోటు వచ్చినప్పుడు ఆ బండలు బయటపడతాయి. ఆ బండల మీద అంతులేని ముచ్చపు చిప్పలు ఉన్నాయి. కొంగలు ముచ్చపు చిప్పలలోని మాంసం కోసం వాటిని ఎత్తుకు వచ్చి దివి పైన వాలుతాయి. ఆ ముచ్చపు చిప్పలలో అంతులేని ముత్యాలు ఉంటాయి. ఆ తరగని ధనాన్ని నేను సంగ్రహించే ప్రయత్నం చేసే లోపల నా భార్యాబిడ్డలు మరణించారు. నాకు జీవితం మీద విరక్తి కలిగి బైరాగిని అయిపోయాను. కానీ ఈ దివిలోని ముత్యాల ఆలోచన నన్ను వదలలేదు. ఆ ఆలోచన పోతే గాని నాకు వైరాగ్యం పూర్తిగా కుదిరేటట్టు కనిపించలేదు. అందుకే మీ సహాయం కోరాను. మీరిచ్చిన డబ్బుతో ఒక భూగృహం తవ్వించాను. దివి అంతటా దట్టంగా బూడిద చల్లించాను.
ఆ బూడిదలో కూరుకుపోయిన ముచ్చపు చిప్పలను కొంగలు చూడలేవు. మళ్ళీ వెళ్ళి ముచ్చపు చిప్పలను తెస్తాయి. తరువాత పడవను మనుషులను ఏర్పాటు చేసి ముచ్చపు చిప్పల నుంచి ముత్యాలు తీయించి భూగృహంలో పోశాను. చేసి చూపితే గాని మీరు నమ్మరని ఈ విషయం మీ దగ్గర రహస్యంగా ఉంచాను. నేను తలపెట్టిన పని ముగిసింది. ఇక నుంచి ముత్యాలను మీరే పోగు చేసుకోవచ్చు. ఇక నాకు జీవితం మీద ఏ మమకారమూ లేదు. నేను పోయి నిశ్చింతగా తపస్సు చేసుకుంటాను. మీరు మీ ప్రజలు సుఖంగా ఉండండి. ఇలా చెప్పి బైరాగి తన దారిని తాను వెళ్ళిపోయాడు. కథ అర్థమైందా అమ్మా? కొంచెం కొంచెం అర్థమైందమ్మా. కథని ఇంకొకసారి విందువు గాని, అప్పుడు బాగా అర్థమవుతుంది. సరే. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్, like, share, subscribe to Tiny Kids Fan. Thank you for watching our videos.